Hey everyone, PJ here on Pocket Tech. I am back again with another Mac tutorials. ఇది వచ్చేసి థర్డ్ వీడియో ఆఫ్ మ్యాక్ ట్యూటోరియల్స్. మీరు కనుక వీడియో 1 అండ్ వీడియో 2 చూడకపోతే ఆ వీడియోస్ యొక్క లింక్ని ఇక్కడ కార్డ్స్ అండ్ కింద డిస్క్రిప్షన్లో లింక్ చేస్తాను, చూడండి. సో ఈ వీడియోలో అయితే కంప్లీట్గా నేను ఒక టాపిక్ గురించే మాట్లాడబోతున్నాను. అది ఏంటి అంటే మనం మ్యాక్బుక్ని స్క్రీన్ షేర్ కానీ స్క్రీన్ మిర్రరింగ్ కానీ ఎలా చేసుకోవచ్చో చూద్దాం. జనరల్గా ఎప్పుడైనా సరే మ్యాక్బుక్ మనం ఎక్స్టర్నల్ డిస్ప్లే కనెక్ట్ చేసుకోవాలి అనుకుంటే M1 మ్యాక్బుక్ అయితే కనుక 6K రెజల్యూషన్తో ఓన్లీ సింగిల్ డిస్ప్లేకే కనెక్ట్ చేసుకోగలుగుతాము. అదే మనం ఇంటెల్ మ్యాక్బుక్ ప్రో కానీ ఇంటెల్ మ్యాక్బుక్ ఎయిర్ కానీ యూజ్ చేస్తుంటే ఎట్ ఏ టైమ్ 2 డిస్ప్లేస్ అట్ 4K రెజల్యూషన్లో కనెక్ట్ చేసుకోవచ్చు. ఈవెన్ మ్యాక్ మినీ అయినా సరే మనం 2 డిస్ప్లేస్కి కనెక్ట్ చేసుకోవచ్చు. ఒకసారి ఇవాళ మనం M1 మ్యాక్బుక్ని ఎట్ ఏ టైమ్ ఒక 2 to 3 డిస్ప్లేస్కి ఎలా కనెక్ట్ చేసుకోవచ్చో కూడా చూద్దాం. సో లెట్స్ గెట్ స్టార్టెడ్. ఒకసారి ఇప్పుడు మనం M1 మ్యాక్బుక్ని ఎక్స్టర్నల్ డిస్ప్లేకి కనెక్ట్ చేసి చూద్దాం. సో నేనైతే USB-C పోర్ట్ యూజ్ చేసి కనెక్ట్ చేయబోతున్నాను. మనం ఈ USB-C పోర్ట్ని మ్యాక్బుక్ ఉన్న USB-C పోర్ట్కి లింక్ చేయాలి. సో లెట్ మీ లింక్ ఇట్ అప్. సో అదర్ ఎండ్ వచ్చేసి నేను మానిటర్కి కనెక్ట్ చేసుకున్నాను. సో చూసారు కదా, మనకి ఎక్స్టర్నల్ డిస్ప్లే అయితే కనెక్ట్ అయిపోయింది. ఇది వచ్చేసి నాకు ఎక్స్టెండెడ్ డిస్ప్లే లాగా కనెక్ట్ అయింది. సో ఇలా డ్రాగ్ అండ్ డ్రాప్ చేస్తే మనం ఎక్స్టెండెడ్ డిస్ప్లే లాగా యూజ్ చేసుకోవచ్చు. లేదు అంటే మనం స్క్రీన్ మిర్రరింగ్ కూడా చేసుకోవచ్చు. స్క్రీన్ మిర్రరింగ్ చేసుకోవాలి అనుకుంటే లెట్స్ గో టు సిస్టమ్ ప్రిఫరెన్సెస్. సో ఇక్కడ డిస్ప్లేస్ అని ఉంటుంది కదా, క్లిక్ డిస్ప్లేస్, అరేంజ్మెంట్స్. సో ఇక్కడ బాటంలో మిర్రర్ డిస్ప్లే అని ఉంటుంది కదా, దీనికి మనం చెక్ మార్క్ పెట్టుకోవాలి. సో ఇలా మనం మిర్రర్ డిస్ప్లే కూడా కనెక్ట్ చేసుకోవచ్చు. సో మీరు ఇక్కడ చూస్తున్నారు కదా, నేను ఈ డిస్ప్లే మీద ఏం చేస్తే మనకి ఆ పక్కన డిస్ప్లే మీద కూడా అదే రిఫ్లెక్ట్ అవుతుంది. వన్ ఆఫ్ అవర్ సబ్స్క్రైబర్ అడిగారు, ఎందుకు మనం ఎక్స్టెండెడ్ డిస్ప్లే కనెక్ట్ చేసి మిర్రర్ డిస్ప్లే చేస్తున్నప్పుడు స్క్రీన్ సైజ్ అనేది వేరీ అవుతూ ఉంటుంది అని. అంటే ఏంటి అంటే మనకి టాప్ అండ్ బాటంలో కొంచెం స్పేస్ ఉండిపోతుంది. సో యూ కెన్ సీ హియర్. ఎందుకు అలా ఉంటుంది అంటే ఇక్కడ మీరు చూసారా, ఆప్టిమైజ్ ఫర్ అని చెప్పి ఒక ఫీచర్ చూపిస్తుంది. సో దీంట్లో మనకి 2 ఆప్షన్స్ చూపిస్తాయి. ఒకటి వచ్చేసి మ్యాక్బుక్ డిస్ప్లే, ఇంకోటి వచ్చేసి మీరు దేనికైతే ఎక్స్టెండెడ్ డిస్ప్లే కనెక్ట్ చేస్తారో దాని డిస్ప్లే రెజల్యూషన్స్ అనమాట. మీరు డెల్ అని పెట్టుకుంటే కనుక డెల్ యొక్క ఆస్పెక్ట్ రేషియో చేంజ్ అవుతుంది. అదే బిల్ట్ ఇన్ రెటీనా డిస్ప్లే పెట్టుకుంటే కనుక మనం మ్యాక్బుక్ రెటీనా డిస్ప్లేకి చేంజ్ అవుతుంది. సో మీరు ఇక్కడ చూడొచ్చు, మనకి సైడ్స్ అయితే స్పేస్ ఉండిపోతుంది. ఎందుకంటే మనకి ఈ ఎక్స్టెండెడ్ డిస్ప్లే స్క్రీన్ సైజ్ వచ్చేసి పెద్దగా ఉంటుంది కంపేర్ టు మ్యాక్బుక్ డిస్ప్లే. సో ఒకసారి ఇప్పుడు ఇది ఆప్టిమైజేషన్ మనం ఎక్స్టెండెడ్ డిస్ప్లేకి చేంజ్ చేద్దాం, డెల్. సో ఇక్కడ మీరు చూడొచ్చు, స్క్రీన్ అయితే మనకి ఫుల్ స్క్రీన్ అయిపోయింది. సో ఇలా మనం ఎక్స్టర్నల్ డిస్ప్లేకి కనెక్ట్ చేసినప్పుడు స్క్రీన్ని ఆప్టిమైజ్ చేసుకోవచ్చు. సో నేనైతే మోస్ట్లీ ఎప్పుడైనా సరే ఇంకొక ఎక్స్టెండెడ్ డిస్ప్లే కనెక్ట్ చేసినప్పుడు నేను మిర్రర్ డిస్ప్లే యూజ్ చేయను, ఓన్లీ ఎక్స్టెండెడ్ డిస్ప్లే లాగానే యూజ్ చేస్తాను. సో మిర్రర్ డిస్ప్లే ఆఫ్ చేసేద్దాం. ప్రస్తుతానికైతే మనం ఒక ఎక్స్టెండెడ్ డిస్ప్లే కనెక్ట్ చేసాము. ఇప్పుడు ఎట్ ఏ టైమ్ 2 ఎక్స్టెండెడ్ డిస్ప్లేస్కి కనెక్ట్ చేసి చూద్దాం కనెక్ట్ అవుతుందో లేదో. ఇంకొక USB-C పోర్ట్, ఇది వచ్చేసి ఎక్స్టెండెడ్ డిస్ప్లే ఇంకొకటి. సో ఇప్పుడు ఈ USB-C పోర్ట్ని ఇక్కడ కనెక్ట్ చేస్తున్నాను. సో మీరు ఇక్కడ చూడొచ్చు, ఈ ఎక్స్టెండెడ్ డిస్ప్లే అయితే మనకి టర్న్ ఆన్ అవ్వలేదు. ఎందుకంటే మనం M1 మ్యాక్బుక్ యూజ్ చేసుకొని ఓన్లీ 1 ఎక్స్టెండెడ్ డిస్ప్లేకి మాత్రమే కనెక్ట్ చేసుకోగలుగుతాము. సో ఒకసారి ఇప్పుడు నేను ఆ ఫస్ట్ కనెక్ట్ చేసిన ఎక్స్టెండెడ్ డిస్ప్లేని డిస్కనెక్ట్ చేసేస్తున్నాను. సో లెట్ మీ అన్ప్లగ్ దిస్. సో చూసారా, నేను ఇది అన్ప్లగ్ చేయగానే ఈ డిస్ప్లేకి కనెక్ట్ అయిపోయింది అండ్ ఆ డిస్ప్లే అయితే మనకి కనెక్షన్ లాస్ అయిపోయింది. సో యూ కెన్ సీ నో సిగ్నల్ ఫ్రమ్ యువర్ డివైస్ అని చూపిస్తుంది. కానీ నేనైతే M1 మ్యాక్బుక్ ప్రోని ఎట్ ఏ టైమ్ 2 ఎక్స్టెండెడ్ డిస్ప్లేస్కి కనెక్ట్ చేస్తాను. సో ఎలా కనెక్ట్ చేయొచ్చో చూద్దాం. నేనైతే డాకింగ్ స్టేషన్ యూజ్ చేస్తాను. ఈ డాకింగ్ స్టేషన్ అనేది మనం అమెజాన్లో పర్చేస్ చేసుకోవచ్చు. ఇలాంటి సిమిలర్ మోడల్ మనకి ఇండియాలో అవైలబుల్గా ఉండే డాకింగ్ స్టేషన్ లింక్ అయితే నేను కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, చెక్ చేయండి. ఒకసారి ఇప్పుడు ఇది ఓపెన్ చేసి డాకింగ్ స్టేషన్ ఎలా ఉంటుందో చూద్దాం. సో లెట్స్ ఓపెన్ దిస్. సో ఇలా ఉంటుంది డాకింగ్ స్టేషన్. మనకి డాకింగ్ స్టేషన్తో పాటు ఒక మాన్యువల్, ఛార్జర్ అండ్ అలానే USB-C పోర్ట్ అండ్ అలానే HDMI పోర్ట్స్ కూడా అవైలబుల్గా ఉంటాయి. నేనైతే అవన్నీ ఆల్రెడీ సెట్ చేసి పెట్టుకున్నాను కాబట్టి మనకి ఇక్కడ చూపించట్లేదు. మీ ఇంట్లో మీ దగ్గర HDMI పోర్ట్స్ కానీ USB-C పోర్ట్స్ ఆల్రెడీ ఉంటే యూ కెన్ యూజ్ దెమ్. ఒకసారి ఇప్పుడు డివైస్ ఎలా ఉంటుందో చూద్దాం. లెట్ మీ టేక్ ఇట్ అవుట్.
సో డాకింగ్ స్టేషన్ ఇలా మనకి ఒక స్క్వేర్ బాక్స్ లాగా ఉంటుంది. మనకి చూస్ చేసుకునే మోడల్ని బట్టి మనకి డాకింగ్ స్టేషన్ సైజ్ అనేది వేరీ అవుతూ ఉంటుంది. నేను పర్చేస్ చేసుకున్న మోడల్ అయితే ఇలా రెక్టాంగిల్ షేప్లో ఉంది. సో నేను పర్చేస్ చేసిన మోడల్ బ్రాండ్ వచ్చేసి టార్గస్. ఇక్కడ చూడొచ్చు మనకి ఒక పవర్ బటన్ ఉంటుంది ఆన్ చేసుకోవడానికి. అండ్ ఇక్కడ బ్యాక్ సైడ్ చూస్తే మనకి USB-A పోర్ట్ ఉంటుంది, USB-C పోర్ట్, అండ్ అలానే 3.5mm జాక్ ఉంటుంది. మనకి మ్యాక్బుక్స్కి USB-A పోర్ట్ ఉండదు కదా, సో మనం ఈ USB-A పోర్ట్ని యూస్ చేసుకోవచ్చు. సో ఆన్ ది అదర్ ఎండ్ చూస్తే కనుక మనకి బంచ్ ఆఫ్ పోర్ట్స్ ఉంటాయి. ఫస్ట్ రైట్ సైడ్ నుంచి వద్దాం. ఇది వచ్చేసి మనకి ఈ డాకింగ్ స్టేషన్కి పవర్ అనమాట. ఇది వచ్చేసి మనం అప్ టు 90 watts అడాప్టర్ వరకు పవర్ కనెక్ట్ చేసుకోవచ్చు. సో మనం దీనికి కనుక ఛార్జింగ్ పెడితే ఈ ఛార్జర్ అనేది మనకి డాకింగ్ స్టేషన్కి వర్క్ అవుతుంది, అండ్ అలానే మన ల్యాప్టాప్కి కానీ మ్యాక్బుక్కి కూడా ఇది ఛార్జర్ లాగా వర్క్ అవుతుంది. సో నెక్స్ట్ పోర్ట్ వచ్చేసి అప్ అని ఉంది. ఇది వచ్చేసి USB-C అప్. ఇదేంటి అంటే మీ ల్యాప్టాప్ నుంచి మనం ఓన్లీ 1 USB-C పోర్ట్ని ఈ డాకింగ్ స్టేషన్కి కనెక్ట్ చేసుకుంటాము. మన ల్యాప్టాప్ నుంచి వచ్చే వైర్ దీనికి కనెక్ట్ చేసుకోవాలి, అండ్ ఈ రిమైనింగ్ పోర్ట్స్ యూస్ చేసుకొని మనం వేరియస్ 2 ఎక్స్టెండెడ్ మానిటర్స్ కానీ 3 ఎక్స్టెండెడ్ మానిటర్స్కి కానీ కనెక్ట్ చేసుకోవచ్చు. సో ఇక్కడ చూడొచ్చు 2 HDMI పోర్ట్స్ ఉన్నాయి, అండ్ అలానే మనకి ఈథర్నెట్ పోర్ట్ కూడా ఉంది. సో డైరెక్ట్గా మీరు ఎవరైనా ఈథర్నెట్ కనెక్ట్ చేసుకోవాలి మీ ల్యాప్టాప్కి అంటే మీరు దీనికి కనెక్ట్ చేసేసుకోవచ్చు. అండ్ 2 USB-A పోర్ట్స్ ఉన్నాయి. సో మనం హార్డ్ డిస్క్కి కనెక్ట్ చేసుకొని డేటా ట్రాన్స్ఫర్స్ కూడా డైరెక్ట్గా ఈ డాకింగ్ స్టేషన్ నుంచి చేసుకోవచ్చు. సింపుల్గా చెప్పాలి అంటే మన డాకింగ్ స్టేషన్ అనేది ఒక మీడియేటర్ లాగా వర్క్ అవుతుంది అనమాట మీ ల్యాప్టాప్కి అండ్ ఎక్స్టర్నల్ డిస్ప్లేస్కి. సో నేను దీన్ని ఎలా యూజ్ చేసుకుంటానంటే ఛార్జింగ్ పెడతాను. సో దీని ఛార్జరే నా ల్యాప్టాప్కి వస్తుంది అండ్ దీనికి వస్తుంది. నెక్స్ట్ నా ల్యాప్టాప్ నుంచి అయితే నేను ఓన్లీ 1 USB-C పోర్ట్ మాత్రమే వైర్ చేసుకుంటాను అనమాట. అది ఇక్కడ కనెక్ట్ చేసుకుంటాను. అండ్ నెక్స్ట్ ఒక HDMI పోర్ట్ యూజ్ చేసుకొని ఒక డిస్ప్లేకి కనెక్ట్ చేస్తాను, అండ్ బ్యాక్ సైడ్ ఉన్న USB-C పోర్ట్ యూజ్ చేసుకొని ఇంకొక డిస్ప్లేకి కనెక్ట్ చేసుకుంటాను. ఇక్కడ ఉన్నాయి కదా ఈ 2 పోర్ట్స్ యూస్ చేసుకొని హార్డ్ డిస్క్ అయితే నేను కనెక్ట్ చేస్తాను. ఈథర్నెట్ పోర్ట్ అయితే నేను పర్సనల్గా యూస్ చేయను, ఎందుకంటే నేను వైఫై యూస్ చేస్తాను. ఒకసారి ఇప్పుడు మనం ఈ డాకింగ్ స్టేషన్ యూస్ చేసుకొని ఎలా కనెక్ట్ చేసుకుంటానో చూపిస్తాను. లెట్స్ సీ ఇట్. సో మనం ఈ డివైస్ యూస్ చేసుకొని ఎట్ ఏ టైం 2 dual 4K స్క్రీన్స్కి కనెక్ట్ చేసుకోవచ్చు. సో నేనైతే పవర్ ఇస్తున్నాను. సో 1 USB-C పోర్ట్ని నేను బ్యాక్ సైడ్ ఉన్న USB-C స్లాట్కి కనెక్ట్ చేస్తున్నాను. ది అదర్ ఎక్స్టెండెడ్ డిస్ప్లే కోసం నేను HDMI పోర్ట్ని కనెక్ట్ చేస్తున్నాను. ఈవెన్ మనం హార్డ్ డిస్క్కి కూడా కనెక్ట్ చేసుకోవచ్చు. నేనైతే ప్రజెంట్ కనెక్ట్ చేయట్లేదు, ఎందుకంటే నాది 12 TB టవర్ అనమాట. అది ఇప్పుడు నేను కదిలించదలుచుకోలేదు. సో యూ కెన్ ఈవెన్ కనెక్ట్ టు హార్డ్ డిస్క్ అండ్ ఈథర్నెట్ పోర్ట్కి కూడా మనం కనెక్ట్ చేసుకోవచ్చు. ఒకసారి ఇప్పుడు మనం అప్ కనెక్ట్ చేద్దాం, అంటే మ్యాక్బుక్ టు మన డాకింగ్ స్టేషన్ కనెక్షన్. USB-C పోర్ట్, డాకింగ్ స్టేషన్కి కనెక్ట్ చేసుకోవాల్సిన కనెక్షన్స్ అన్నీ అయిపోయాయి. ఇది వచ్చేసి పవర్, ఇది వచ్చేసి మ్యాక్బుక్ కనెక్షన్. ఈ 2 అయితే కనుక ఎక్స్టెండెడ్ డిస్ప్లేస్కి కనెక్ట్ చేసుకునే వైర్స్. మనకి ఇక్కడ పవర్ బటన్ ఉంటుంది, క్లిక్ దట్, డాకింగ్ స్టేషన్ ఆన్ అయిపోతుంది. మీరు ఇక్కడ చూడొచ్చు మనకి డాకింగ్ స్టేషన్ అయితే ఆన్ అయిపోయింది. సో మనం డాకింగ్ స్టేషన్ నుంచి మ్యాక్బుక్కి కనెక్షన్ ఇవ్వాలి కదా, సో ఆ USB-C పోర్ట్. సో లెట్ మీ ప్లగ్ ఇన్. సో మనం ఇది మ్యాక్బుక్కి కనెక్ట్ చేసుకోగానే డైరెక్ట్గా మనకి మ్యాక్బుక్ ఛార్జింగ్ కూడా వస్తుంది యూజింగ్ ది డాకింగ్ స్టేషన్. సో ఇక్కడ చూసారా నాకు ఛార్జింగ్ కూడా అవుతుంది. డాకింగ్ స్టేషన్ కనెక్ట్ చేసుకోవాలి అంటే మనం ఒక చిన్న సాఫ్ట్వేర్ని డౌన్లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది, విచ్ ఈస్ కాల్డ్ డిస్ప్లే లింక్. సో లెట్స్ గో టు సఫారీ. నేనైతే డాకింగ్ స్టేషన్ ఏ కంపెనీ ఉంటుందో ఆ కంపెనీ వెబ్సైట్ నుంచే డౌన్లోడ్ చేసుకుంటున్నాను. థర్డ్ పార్టీవి అయితే డౌన్లోడ్ చేయట్లేదు. ఈవెన్ మనకి థర్డ్ పార్టీవి కూడా అవైలబుల్గా ఉంటాయి. ఇక్కడ చూసారా డాకింగ్ అని ఉంది, క్లిక్ దట్. సో ఇక్కడ కింద డ్రైవర్స్ అండ్ మాన్యువల్స్ అని ఉంటుంది, క్లిక్ దట్. ఇక్కడ చూసారా మోడల్, ఎంటర్ యువర్ మోడల్ నెంబర్ ఆర్ సీరియల్ నెంబర్ అని ఉంటుంది కదా. సో మీ డాకింగ్ స్టేషన్ యొక్క మోడల్ నెంబర్ ఎంటర్ చేయాలి. సో నా డాకింగ్ స్టేషన్ మోడల్ వచ్చేసి డాక్ 310. సో ఇదో అనమాట. సో మనకి డ్రైవర్స్ డిఫరెంట్గా ఉంటాయి, మీరు విండోస్కి యూజ్ చేసుకుంటున్నారా మ్యాక్బుక్ యూజ్ చేసుకుంటున్నారా అని. సో నేనైతే ఫస్ట్ డౌన్లోడ్ చేస్తున్నాను, ఎందుకంటే ఐఎమ్ గోయింగ్ టు యూజ్ ఇట్ ఫర్ macOS Big Sur. సో లెట్స్ డౌన్లోడ్ దిస్. మనం మ్యాక్బుక్లో ఏమైనా డౌన్లోడ్ చేస్తే మనకి DMG ఫైల్ వస్తుంది కదా, సో డబుల్ క్లిక్ దట్. సో మనకి సాఫ్ట్వేర్ ఇన్స్టలేషన్ ప్రాసెస్ అడుగుతుంది, క్లిక్ కంటిన్యూ, కంటిన్యూ, అగ్రీ, కంటిన్యూ, కంటిన్యూ, ఇన్స్టాల్, పాస్వర్డ్ ఇవ్వాలి, ఇన్స్టాల్ సాఫ్ట్వేర్, ఇన్స్టలేషన్ వాజ్ సక్సెస్ఫుల్, క్లోజ్, మూవ్ టు ట్రాష్. సో లాంచ్ ప్యాడ్లోకి వెళ్తే
సో మీరు ఇక్కడ చూసారా డిస్ప్లే లింక్ మేనేజర్ అని చూపిస్తుంది. సో క్లిక్ దాట్. సో ఇక్కడ మనకి పాపప్ వస్తుంది అనమాట, సేయింగ్ దట్ మనకి నోటిఫికేషన్స్ అలర్ట్స్ అన్నీ ఇంక్లూడ్ ఉంటాయి అని. సో ఒకసారి ఇప్పుడు మనం సిస్టమ్ ప్రిఫరెన్సెస్కి వెళ్దాం. లెట్స్ గో టు సిస్టమ్ ప్రిఫరెన్సెస్, క్లిక్ సెక్యూరిటీ అండ్ ప్రైవసీ. సో ఫస్ట్ అయితే మనం ఇక్కడ ఇది క్లిక్ చేస్తే అన్లాక్ అవుతుంది అనమాట. ఈ లాక్ బటన్ని క్లిక్ చేసిన తర్వాత పాస్వర్డ్ ఇవ్వాలి, లేదు అంటే మీ టచ్ ఐడి. సో ఇలా అన్లాక్ సింబల్ రావాలి. వచ్చిన తర్వాత మనకి లెఫ్ట్ సైడ్ మెన్యూలో సో ఇక్కడ చూసారా స్క్రీన్ రికార్డింగ్ అని ఉంటుంది. సో మనకి డిస్ప్లే లింక్ మేనేజర్ని చెక్ మార్క్ పెట్టుకోవాలి. సో క్లిక్ దాట్, క్విట్ అండ్ రీఓపెన్. సో ఎప్పుడైతే మనం స్క్రీన్ రికార్డింగ్లో దీనికి చెక్ మార్క్ పెట్టి క్లిక్ చేస్తామో మనకి ఆన్ స్పాట్ 3 డిస్ప్లేస్ కనెక్ట్ అయిపోతుంది. సో చూడొచ్చు 1, 2, 3. సో ఇలా మనం ఎట్ ఏ టైం 2 డిస్ప్లేస్కి డాకింగ్ స్టేషన్ యూస్ చేసుకొని కనెక్ట్ చేసుకోవచ్చు. మనం 2 అనే కాదండి, 2 ఆర్ మోర్ లైక్ 3, 4 డిస్ప్లేస్కి కూడా కనెక్ట్ చేసుకోవచ్చు. మీరు పర్చేస్ చేసే డాకింగ్ స్టేషన్ బట్టి ఉంటుంది. సో నేనైతే ఇలా మిర్రర్ డిస్ప్లేస్ యూస్ చేయను అనమాట, ఎక్స్టెండెడ్ డిస్ప్లేస్ లాగా యూస్ చేస్తూ ఉంటాను. సో లెట్స్ గో టు సిస్టమ్ ప్రిఫరెన్సెస్, డిస్ప్లేస్, అరేంజ్మెంట్స్, మిర్రర్ డిస్ప్లేస్ ఆఫ్. సో 1, 2, 3. సో నేను ఇలా 3 డిస్ప్లేస్ లాగా యూస్ చేసుకుంటాను. సో ఇక్కడ చూడొచ్చు అరేంజ్మెంట్స్ 3 స్క్రీన్స్ చూపిస్తుంది కదా. సో ఫస్ట్ వచ్చేసి మ్యాక్బుక్, సెకండ్ వచ్చేసి ఈ ఎక్స్టెండెడ్ డిస్ప్లే అనమాట. సో యూ కెన్ సీ. థర్డ్ వచ్చేసి ఆ రైట్ సైడ్లో ఉన్న ఎక్స్టెండెడ్ డిస్ప్లే. మనం ఈవెన్ మూవ్ కూడా చేసుకోవచ్చు. సో ఇది టాప్ టు బాటమ్ ఉంది కాబట్టి టాప్ నుంచి బాటమ్కి వస్తే మనకి మ్యాక్బుక్లోకి వస్తుంది కర్సర్. మళ్ళీ బాటమ్ కంటే కనుక రైట్ సైడ్ ఉన్న దాంట్లోకి వెళ్ళిపోతుంది. సో మళ్ళీ రైట్ సైడ్ నుంచి టాప్. అదే మనం ఇలా సైడ్ బై సైడ్ పెట్టుకుంటే కనుక కర్సర్ని మనం లెఫ్ట్ టు రైట్ చేంజ్ చేసుకుంటే మనకి స్క్రీన్స్ కూడా చేంజ్ అవుతుంది. సో లెఫ్ట్ టు రైట్. సో చూసారా మ్యాక్బుక్లోకి వచ్చేసింది కర్సర్. మళ్ళీ లెఫ్ట్ టు రైట్, మళ్ళీ ఎక్స్టెండెడ్ డిస్ప్లే రైట్ సైడ్ ఉన్న దానికి మనకి కర్సర్ మూవ్ అయిపోయింది. సో మీకు ఎలా ఈజీగా ఉంటే మీరు దాన్ని అలా సెట్ చేసుకొని యూస్ చేసుకోవచ్చు. సో నేనైతే ఇలా సెటప్ చేసుకొని యూస్ చేసుకుంటూ ఉంటాను. సో చూసారు కదండి, మనం డాకింగ్ స్టేషన్ యూస్ చేసుకొని ఎట్ ఏ టైం మల్టిపుల్ డిస్ప్లేస్కి కనెక్ట్ చేసుకోవచ్చు. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే కనుక ప్లీజ్ షేర్ ఇట్ విత్ యువర్ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ. అండ్ అలానే ఖచ్చితంగా లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి పాకెట్ టెక్కి, సో దట్ ఇంకా ఇలాంటి మరిన్ని మ్యాక్ ట్యుటోరియల్ వీడియోస్ అయితే నేను ప్రొడ్యూస్ చేస్తాను. హోప్ యూ గైస్ లైక్ దిస్ వీడియో. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్. అలానే మరిన్ని వీడియోస్ చూడాలి అనుకుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు పాకెట్ టెక్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. బాయ్. మీరు కనుక ట్రావెల్ రిలేటెడ్ వీడియోస్ చూడాలి అనుకుంటే సబ్స్క్రైబ్ టు జైతి పువాడా.